ప్రార్థన చేయడానికి దేవుని ముందు మోకాళ్ళు ఉన్నావు. నువ్వు ప్రార్థన చేసే విషయానికి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడనే నిశ్చయత, నమ్మిక, విశ్వాసం నీలో ఉందో లేదో చూసుకుంటాడు ఆయన. లేకపోతే రాకపోని నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను అనే మనసుతో వస్తున్నావా, ఎట్లా వస్తున్నావు అనేది కనిపెడతాడు ఆయన. ఒకటి. రెండవది, ప్రార్థనకు నువ్వు వచ్చినప్పుడు అలవాటు ప్రకారం ఆచారంగా నువ్వు వస్తున్నావా, లేకపోతే మంచి ఇష్టంతో దేవుని పట్ల ప్రేమతో ఆసక్తితో నువ్వు వస్తున్నావా కనిపెడతాడు. కొంతమంది ఆచారంగా వచ్చి దేవునితో కొద్ది సమయం ఆయనకు ప్రార్థన చేస్తే అంతవరకు తృప్తి చెందుతాడు పెద్ద ఆయన, లేకపోతే మళ్ళీ మనకేమన్నా అయిద్దని భయంతో వచ్చి హాజరైపించుకొని పోయినట్టుగా ఉంటుంది వాళ్ళ ప్రార్థన అనుభవం. వాళ్ళు దేవుని సన్నిధికి రావటం, దేవునితో గడపటం అనేది వాళ్ళకు ఒక ఇష్టమైన విషయంగా ఉండదు, కానీ ఒక తప్పనిసరి విషయంగా ఉంటుంది వాళ్ళకి. కానీ ఒక ఆత్మ సంబంధి అయిన మనుషునికి దేవునితో మాట్లాడుకోవటం అనేది ఒక ఇష్టమైన విషయం. కానీ లోకంతో నిండిపోయిన వానికి దేవునితో గడపటం అనేది ఒక కష్టమైన విషయం.